హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఫైనల్లీ పెద్ద మూవీ ఎన్నో పోస్ట్పోన్ తర్వాత ఇట్ హ్యాస్ గాట్ రిలీజ్డ్. ఎలా ఉంది సార్ మూవీ? అంటే మూవీ ఎక్స్పెక్టేషన్స్ని మించి అయితే లేదు. ఈ సినిమా ఇలా ఉండబోతోంది ఆయన ఆడియన్స్ని ప్రిపేర్ చేశాడు ఒక రకంగా డైరెక్టర్ గారు. లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో కొంత కథ చెప్పాడు. ఆయన కథ చెప్పాడు, సినిమా ఈ పరిమితుల్లో ఉంటుంది అని కూడా చెప్పాడు. అలాగే హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని కూడా చెప్పాడు. దాంతోపాటు పుకార్ల రూపంలో ఈ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు సర్క్యులేట్ అయినాయి. మిక్స్డ్ టాక్ ఉంది కదా సార్? అంటే మిక్స్డ్ టాక్ ఉంది. ఉండటానికి కారణం ఏంటంటే ఇవన్నీ చెప్పి ఆడియన్స్ని ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే కనిపించింది అక్కడ. కాబట్టి పెద్దగా నెగిటివిటీ లేదు, పర్వాలేదు అంటున్నారు. అంటే వీళ్ళని ఎగ్జైట్ చేసేంత కంటెంట్ లేదు దానిలో. తీసుకున్న లైన్లోనే కొంత గందరగోళం ఉంది, స్టోరీ లైన్లోనే. అంటే ఇది ఒక చీకటి గ్రామానికి సంబంధించిన కథ. ప్రపంచం చూడనటువంటి, ప్రపంచం గుర్తింపుకు నోచుకోనటువంటి ఒక ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది జనాలు, ఒక సమూహం తాలూకా కథని చెప్పాడు ఆయన. ఇలాంటి గ్రామాలు ఉన్నాయి చాలా. 1800 అనేది వాళ్ళ కథలోనే చెప్పారు. అంతకు మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. వీళ్ళకి ఓటర్ల జాబితాలో చోటు ఉండదు. అలాగే వీళ్ళు ఎవరికి ఆధారాలు ఉండవు, ఏ రకమైన ఐడి ప్రూఫ్లు ఉండవు వాళ్ళకి. అలా బతికేస్తూ ఉంటారు. అలా బతికేస్తున్నటువంటి వాళ్ళు దండకారణ్యంలో చాలా సమూహాలు ఉన్నాయి, ఎవరికి ట్రాక్ కాని సమూహాలు కూడా ఉన్నాయి. అబూజ్మడ్ లాంటి ఏరియాల్లో ఇప్పటికీ ఎవరు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి లేదు. అలాంటి ఒక సమూహాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నం. ఇలా ఈ కథని చెప్పారు. అలా మొదలవుతుంది. ఆ ప్రాంతపు ప్రజల ప్రధాన సమస్య ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తారు డైరెక్టర్ గారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక్కటి క్లియర్ అయితే మిగిలినవన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నట్టుగా కుదించాడు దాన్ని. నిజానికి అంతకంటే పెద్ద సమస్యలే ఫేస్ చేస్తారు వాళ్ళ జీవితంలో. అంటే నేరమయ ప్రపంచం నుంచి వీళ్ళని వాడుకునే వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడికి. వచ్చి వీళ్ళని తీసుకెళ్లి రకరకాల క్రైమ్స్ లో వాడతారు. వీళ్ళకి ఐడెంటిటీ ఉండదు కాబట్టి వీళ్ళు ఆ క్రైమ్ చేసినప్పటికీ వీళ్ళు ట్రాక్ అవ్వరు. అందుకని వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళతో నేరాలు చేయించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ నేరాలు చేయించిన తర్వాత వీళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు, అక్కడ వదిలేస్తారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు, వేరే వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు. ఇలాంటి జీవితాల మీద ఎవడు పడితే వాడు రైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ సమస్యలన్నిటినీ చెబుతూ ఆ సమస్యల నుంచి ఈ జీవితాలను బయటకు తీసుకురావడానికి ఆ ఊరి యువతని స్పోర్ట్స్ దిశగా మౌల్డ్ చేసేటువంటి ఒక యువకుడి పాత్రగా రామ్ చరణ్ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఉంటే అది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది. కానీ అది జరగల. అది జరగకుండా కేవలం ఆ రైలు 5 నిమిషాలు ఆగితే అక్కడ వాళ్ళ జీవితాలు మారిపోతాయి అన్న పరిస్థితికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళటంతో ఒక సముద్రాన్ని చిన్న సందులోకి నెట్టినట్టుగా అనిపించింది కథ. అలాగే సార్, ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని సెట్స్ అని వింటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్? సెట్స్ అంటే గ్రాఫిక్స్ లో నడిచింది కొంత. యాక్షన్ ఎపిసోడ్, పర్టికులర్ గా క్రికెట్ పోటీలు ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ లోనే నడుస్తాయి న్యాచురల్ గా. వాళ్ళు కొట్టిన ప్రతిభాలు, 6 వెళ్ళటం ఇవన్నీ ఆర్గానిక్ గా నడవు. కాబట్టి విఎఫ్ఎక్స్ లేకుండా స్పోర్ట్స్లో అలాంటి ప్రతిభ ప్రకటించడం కష్టమే. ఆ కష్టం కనిపించింది. అంటే విఎఫ్ఎక్స్ వాళ్ళ కష్టం కనిపించింది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ జనాలు క్యారీ అయ్యారు. అయితే ఇతర ఎమోషన్స్ని నడిపాడు అక్కడ. అంటే ఒక కింది స్థాయి నుంచి అతను పారిశుధ్య పనులు చేసుకునే కండిషన్లో ఉన్నటువంటి చోట నుంచి వస్తాడు హీరో. ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళతోనే ఆ పక్కన ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళు పారిశుధ్య పనులతో పాటు అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. జంతు మృత కళాయిబారాలను తీసుకువెళ్ళటం అనే పని కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి ఈ క్యారెక్టర్, హీరో గారి క్యారెక్టర్, ఆ హీరో గారి క్యారెక్టరు పెద్ది, దాని పేరు. ఆ పెద్దితో కూడా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు అందరూ. ప్రధానంగా
అతనిలో ఉన్నటువంటి క్రీడాభిరుచిని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తారు. అతన్ని ఆట కూలీగా పిలిచి అతన్ని ఆట కూలీగా కొనుక్కుంటారు. అతనికి ఆడటం ఇంట్రెస్ట్, ఆడటానికి ప్లేస్ దొరికితే చాలు అనుకుంటాడు. అవును. ఆ వీక్నెస్ని పట్టుకొని అతన్ని ఆట కూలీగా పట్టుకొని అతనితో విజయాలు సాధిస్తూ ఉంటారు వీళ్ళు అగ్రకులాల వాళ్ళు. వాళ్ళకి ఇతను ఎదురు తిరిగిన సందర్భంలో వాళ్ళు కుమ్మక్కైపోయి ఇతన్ని తొక్కేసే ప్రయత్నం కూడా చేస్తారు. అప్పుడు అతనికి కొంచెం లైఫ్లో రియాలిటీ ఏమిటి అనేది అర్థమవుతుంది. మన ఫైట్ ఎటు వెళ్ళాలి అనేది కూడా కొంత తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ ఊళ్ళో ట్రైన్ ఆపడం కోసం జీవితంలో మొదటి నుంచి యుద్ధం చేస్తున్నటువంటి ఒక సైనికుడు ఉంటాడు అక్కడ, జగపతి బాబు. ఆ జగపతి బాబు క్యారెక్టరు ఈ యుద్ధంలోనే చనిపోతుంది. ఏ రకమైన ప్రయోజనము సాధించకుండా చనిపోతాడు ఆయన. ఆ చనిపోయిన సంఘటన ఇతని మనసులో చాలా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాధించి తీరాలి అనుకుంటాడు. ఏమి సాధించాలి? ఆ ట్రైన్ ఆ ఊళ్ళో ఆపటం. అది సాధిస్తే ఆ ఊరి వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళి ఎడ్యుకేట్ అయ్యి కొత్త జీవితాల్లోకి ఎంటర్ అయ్యి ఇక అక్కడి నుంచి ఆ చీకటి గ్రామంకి వెలుగొస్తుంది అనేది ఆయన ఉద్దేశం. కానీ ప్రభుత్వాలకి ఈ గ్రామాలు ఉన్నాయి అని తెలుసు, వాళ్ళు అక్కడ నానా కష్టాలు పడుతున్నారని తెలుసు. వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తే వాళ్ళందరి దగ్గర నుంచి ఓట్లు తీసుకోవచ్చు అని తెలుసు. అయినప్పటికీ పట్టించుకోలేదు అనే దాన్ని హైలైట్ చేయలేదు సినిమాలో. ప్రభుత్వాలు వాంటెడ్గానే ఇలాంటి వాళ్ళని నిరాదరణగా చూస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆస్తులు ఉండవు, అక్కడ పడుంటారు. వీళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని పక్కకి తోసేస్తారు ఇమ్మీడియట్గా. తోసేసి అక్కడ వాళ్ళతోనే కూలి పనులు చేయించుకుని ఆ ఫ్యాక్టరీలు పెడుతూ ఉంటారు. అడవుల్లో జరిగేది ఇదే. మైనింగ్ కంపెనీలకి కూలీలుగా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాగా ఈ జీవితాలు మనకు ఏదో రకంగా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళని పట్టించుకోకపోవడమే మంచిదని ప్రభుత్వాలు నడిపే పాలకులు అనుకుంటారు. ఇలాంటి కొన్ని విషయాలని సినిమాలో చడిముంటే బాగుండేది. అది లేదు, అది అన్‌న్యాచురల్ గా ఉంది. దాంతో ఎందుకు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు జస్ట్ గుర్తింపు కోసం అనేది అనిపిస్తుంది. గుర్తింపు లేకపోవడం వలన జరిగే సఫరింగ్ ఏమిటి అనేది డెప్త్ గా వెళ్ళి చూపించలేదు సినిమాలో. అది ప్రాబ్లం. అలాగే ఈ సినిమా చివరిలో అతను అథ్లెట్ గా మారతాడు. ఈ అథ్లెట్ గా మారటానికి ముందు జరిగేటువంటి సన్నివేశాలు కూడా చాలా కృతకంగా అనిపించినాయి. ఏదో సినిమాలో ఒక మెలో డ్రామా పండించాలి కాబట్టి ఈ సీన్లు పెట్టాలి అన్నట్టుగా ఉంది తప్ప అవి ఆర్గానిక్ గా లేవు. అలాగే క్యారెక్టర్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ కనిపించదు. అతన్ని ఒక ఫైటర్ గా తయారు చేసే ప్రయత్నం అతని గురువైనటువంటి శివరాజ్ కుమార్ గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కూడా అది కనిపించదు, ఆ ఎమోషన్. జనాల్ని మెలోడ్రామాటిక్ గా ఒక ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకోవడం కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాడు అతను ఆ ఊరి కోసం అని జనాలు అనుకోవాలనేది డైరెక్టర్ గారి ఉద్దేశం. బట్ అది అవుట్పుట్ అంత రీచ్ అవ్వలేదు. ఎందుకంత నీరసంగా ఉన్నాడు ఇతను, ఎందుకంత ఇబ్బందికరంగా తిరుగుతున్నాడు ఆ ఢిల్లీలో అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అందుకని ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఉండాల్సింది సినిమా మీద, స్క్రిప్ట్ సైడ్. అలాగే హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి ఫైట్లు ఇలాంటివి పెట్టారు. కానీ ఈ సినిమాలో విలన్ లేడు, స్టేటే విలన్, రాజ్యమే విలన్ గా చెప్పాడు ఆ కథలో. అది గొప్ప విషయమే. జనరల్గా ఇలాంటి ప్రకటనలు చేయటానికి తెలుగు సినిమా దర్శకులకు అంత ధైర్యం ఉండదు. కానీ బుచ్చిబాబు గారు ధైర్యం చేసి నా సినిమాలో స్టేటే విలన్ అని చెప్పాడు. చెప్పి స్టేట్ తాలూకా యంత్రాంగం, వాళ్ళు పోలీసులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, వీళ్ళందరూ ఆయా సందర్భాల్లో విలన్లుగా ముందుకు వస్తారు. ఆ ముందుకు వచ్చిన వాళ్ళతో హీరో ఫైట్ చేస్తాడు. ఇది జరిగేటువంటి క్రమం. ఒక బలమైన విలన్ లేడు సినిమాలో అనే వెలితి ఫీల్ కాకుండా చూసుకున్నాడు. అలాగే రాజకీయ నాయకులు ప్రజలను కేవలం ఓట్లుగానే చూస్తారు అనేది కూడా ఒక సీన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి సినిమాలో. కానీ హీరోని ఎలివేట్ చేయటం కోసం ఆ ఊరి ప్రజల మొత్తాన్ని అవుట్ ఫోకస్ లో పెడతాడు. అంటే ప్రజా చైతన్యం ఉండదు అక్కడ. ప్రజల తరఫున ఏం చేయటానికైనా సిద్ధపడే ఒక కుర్రవాడి పర్సనల్ డెసిషన్సే
ఎక్కువ అవే కనిపిస్తాయి. అవే కనిపిస్తుంది. అలా కుదరదు. అంటే ఆ జనంతో కలిసి మూమెంట్ చేసినట్టుగా ఉండాలి. ఆ ఊరి మొత్తాన్ని రకరకాల క్రీడల్లో క్రీడాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళతో మెడల్స్ కొట్టించి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ, ఆ ఊరి నుంచి వస్తున్నారా, ఏమిటి ఆ ఊరు అనేది ప్రపంచం తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరగాలి. అది అలా గనక డ్రైవ్ చేసుంటే సినిమా ఇంకోలా ఉండేది. అది లేదు. అది లేకుండా ఇతని సోలో పోరాటంగా చూపించారు దాన్ని. అందుకని కూడా సినిమా జనాల్లోకి ప్రాపర్గా వెళ్ళలేదు అని అనుకుంటున్నాను నేను. అలాగే సార్, ఇప్పుడు హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? హీరో ఎలివేషన్ ఆల్రెడీ ఉంది, తెలుస్తుంది. బాగా చేశాడు కూడా తన పరిధిలో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. వాట్ అబౌట్ అదే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో ఏమాత్రము కథ నడకకి గానీ దేనికి కూడా ఉపయోగపడే క్యారెక్టర్ కాదు అది. ఓకే, లింకే లేదు. లింకు లేదు, ఊరికనే అల్లారు అంతే. ఓకే, ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి కొంచెం గ్లామర్ ఉండాలి సినిమాకి అని పెట్టారు తప్ప వేరే ప్రయోజనం ఆశించి కాదు. పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని అలా కూడా అంతే. మార్కెట్ కోణం కూడా ఉంది. మార్కెట్ కోణం కూడా ఉంది. ఆ అమ్మాయి అంటే మనకు ఒక ట్రెడిషన్ ఉంది కమర్షియల్ సినిమాలో. హీరోయిన్లు విలన్లకు పుడతారు, హీరోయిన్ కూతుర్లే విలన్లు అవుతారు. అంటే విలన్ కూతుర్లే హీరోయిన్లు అవుతారు. అలా ఆ హీరోయిన్ని హీరో గారు ప్రేమిస్తాడు. ప్రేమించి విలన్ని చావగొట్టి ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇది జనరల్గా కమర్షియల్ సినిమాలు ఎన్టీ రామారావు గారి రోజుల నుంచి అదే పద్ధతి. అందుకని హీరోయిన్లు డ్యూయెట్లు పాడుకుంటూ ఉండగా విలన్ గారు దూరం నుంచి చూసి కంగారు పడటం, చెట్టు చాటు నుంచి చూసి తల కొట్టుకోవడం, ఇలాంటి సీన్లు చాలా చూసాం మనం. కాబట్టి ఈ సినిమాలో కూడా అలా ఒక శత్రుపక్షంలో ఉన్న ఒక అతని కూతురుగా చూపిస్తాడు. ఒక పొలిటికల్ ఆస్పిరెంట్ గారి కూతురు అమ్మాయి. అక్కడ లొకేట్ చేశాడు క్యారెక్టర్ని. అక్కడ లొకేట్ చేయడంతో కథతో లింక్ రాలేదు ఆ క్యారెక్టర్. అలా కాకుండా వీళ్ళ గ్రామంలోనే లొకేట్ చేసుంటే రంగస్థలంలో సమంత క్యారెక్టర్ లాగా ఇది కనెక్ట్ అయ్యేది, కథతో ఉండేది. కథతో కనెక్షన్ లేకుండా కేవలం హీరోతో కనెక్షన్ అనటంతో ఆ క్యారెక్టర్కి ఎటువంటి స్కోపు లేకుండా పోయింది తెర మీద. ఓకే, అంటే ఇన్ ఆర్డర్ టు కంపేర్ దిస్, ఇప్పుడు రంగస్థలం గురించి మాట్లాడారు కాబట్టి అప్పుడుది ఇప్పుడు పెద్ద మనం కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ అంటారు సార్? ఏ వర్షన్? రామ్ చరణ్ రంగస్థలం నుంచి ఈ సినిమాకి చాలా పెరిగాడు, నటుడిగా పెరిగాడు. పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. తను క్యారెక్టర్ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నాడు అనే ఇంప్రెషన్ అయితే బలంగా ఇచ్చాడు. రంగస్థలంలో కూడా అది అప్పటికి ఆ క్యారెక్టర్ చేయటం అనేది సాహసమే, ఈ క్యారెక్టర్ చేయటం అనేది ఇప్పటికీ సాహసమే. కాకపోతే నటుడిగా మాత్రం అక్కడికంటే ఇక్కడ పెరిగాడు. ఆ పెరుగుదల కనిపించింది స్పష్టంగానే.